ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. రోజుకొక కథ వండి వార్చడం ఈనాడు, ఆంధ్రజ్యోతి. పోలీసులు ఇంకోటి రాస్తారు రిమాండ్ రిపోర్టుల్లో. నిన్న మొన్న రాస్తాడు ఎన్నో లక్షల కోట్ల పేజీల మెమరీని మొత్తం ధ్వంసం చేశారు, కీలక ఆధారాలన్నీ నాశనం చేసేశారు. ఆధారాలు లేకుండా మీకు అసలు అంటే ఆధారం అనేది లేకుండా అది కేసు ఎక్కడది? తప్పు జరిగిందని మీకు ఎవరు చెప్పారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలనే దగ్గర నుంచి బయలుదేరి కిందకు వస్తారు. ఎలా అరెస్టు చేయాలి? ఇప్పుడు ఆధారాలు లేవంట కొత్తగా. ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి గారికి అంట 5 కోట్లు ఏదో అదాన్ కంపెనీ నుంచి 2019లో వచ్చింది. అదాన్ కంపెనీ నుంచి వస్తే దానికి ఎందుకు ఇచ్చారో, అడ్వాన్స్లకి ఇచ్చారా, ఏమన్నా ఆస్తి అమ్ముతున్నారా, ఏం చేయరు? ఇన్కమ్ ట్యాక్స్ వాడిని అడుగు, రాయండి ఇన్కమ్ ట్యాక్స్ కి. ఇన్కమ్ ట్యాక్స్ కి రాస్తే చెప్తారుగా ఈ గతం 2019 కదా, ఇప్పటికి అయిపోయినాయి కదా. లేదా పిఎల్ఆర్ కంపెనీ వాళ్ళని అడిగినా కూడా, మీరు నోటీస్ ఇచ్చినా కూడా, ఇదిగో పలానా 5 కోట్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు 5 నిమిషాలు ఇస్తారు కదా, కాగితాలు మీ ముఖాన్ని కొడతారు కదా. అంటే బురద పూయటం, బట్ట కాల్చి మొహానేయటం. చంద్రబాబు దొంగతనం దొరికిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే ఏదో ఒక నిందేసేయాలి, అరెస్ట్ చేసేయాలి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పాత్ర, ఒక్కొక్కటి వంతు. ఏంటి అంటే రేపో మాపో మిథున్ రెడ్డికి బెయిల్ హీరింగ్ వస్తుంది కాబట్టి ఈలోపు ఈ పేపర్లన్నీ జడ్జిలందరూ చదవాలి. చదివి మొత్తం మిథున్ రెడ్డి అని మాట కర్త కర్మ క్రియ అని. అంటే నిన్న మొన్న చదవరా జడ్జిలు మీరేం రాశారో? అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటానికి పోలీసులందరికీ ధైర్యం చెప్పాడు. ఇదంతా కూడా మీకేం పర్లేదు, ముందుకు నడవండి అని చెప్పాడు. కాబట్టి సీతారామాంజనేయులు గారిని జైల్లో వేసేయాలి. జైల్లో వేసి ఇప్పుడు ఏం చెప్తారా అంటే జైలు అరెస్ట్ చేయటానికి వెళ్ళిన రోజు నిజంగా ఎవరన్నా ఉంటే పేపర్లో వార్త రాస్తే ఆ వార్తను ఆధారంగా బెయిల్కు పరిగెత్తిన ఆయన రెడ్ బుక్ రాజ్యాంగకర్త. ఈయనేమో కార్యకర్తలకు ఏం చెప్తాడు? మీరు అరెస్ట్ అవ్వండి, ఎన్ని కేసులుంటే అంత పోటుగాళ్ళు, మీరు పెద్ద పెద్ద పదవులు ఇస్తామని చెప్పి కార్యకర్తని రెచ్చగొట్టి, పేపర్లో అతని మీద కేసు ఉంది అనగానే తప్పని బెయిల్కి పరిగెత్తి. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్ కాదు, మీ ఇష్టం, నేను బెయిల్కి వెళ్ళను, యాంటిసిపేటర్ నేను తెచ్చుకోనని చెప్పని, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, పోలీసు ఉద్యోగం నేను విధి నిర్వహణ పక్కాగా చేశాను తప్పితే నేనెక్కడా తప్పుడు పని చేయలేదు అని చెప్పని నమ్మాడు. కాబట్టే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం బెయిల్ తెచ్చుకోను, నేనే పాపం చేయలేదని చెప్పని ధైర్యంగా నిలబెట్టాడు. కాబట్టి ఇవాళ మీరు అతని మీద కక్ష తీర్చుకుంటాక ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రోజుకి ఆయన ఉదయం 4:30 దగ్గర నుంచి గాయత్రి మంత్రంతో, సంధ్యావందనం దగ్గర నుంచి మొత్తం గాయత్రి మంత్రం మొదలు పెడితే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, వేదాంశాలు ఇవన్నీ